నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలి. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ వినతి. నగర ప్రముఖులు విద్యావేత్త రామూర్తిరెడ్డి కన్నుమూత. డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ప్రముఖుల నివాళి. ఓట్ల లెక్కింపు కోసం నియమించిన సిబ్బంది అప్రమత్తతో తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలి. శిక్షణా కార్యక్రమంలో కౌంటింగ్ సిబ్బందికి ఎన్నికల అధికారులు, మాస్టర్ ట్రైనర్లకు దిశానిర్దేశం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి ఘట్టంగా పేర్కొనే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలన్నారు. కౌంటింగ్ రోజున ఆర్టీసీ బస్సులను నగరంలోకి అనుమతించారని, ప్రయాణికులు శివారు ప్రాంతంలో నిర్ణయించిన ప్రాంతానికి వెళ్లి బస్సులను ఎక్కాల్సి ఉంటుందన్నారు. జిల్లా మొత్తంగా 144 సెక్షన్ అమలులో ఉండడమే కాకుండా కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధికారుల సూచనల మేరకు మద్యం షాపులకు సడలింపులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నగర శివార్లో 7 చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులను ప్రతినిత్యం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ బయట 4 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు పద్మవ్యూహం లాంటి టీంను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కడప సబ్ డివిజన్లో ఎటువంటి ర్యాలీలు, అల్లర్లకు పాల్పడకూడదన్నారు. కడప సబ్ డివిజన్లో 4 మీద రౌడీ షీటర్లు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా డీఎస్పీ వివరించారు. వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము, మైక్, తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము. అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదన్నా వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము. సో షాప్సు, ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది. 144 సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రమంతటా 144 సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ 144 ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి, అక్కడ గుమికూడడం కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము, ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ, ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా, పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట, మేము ఇంతమందితో వస్తున్నాము, మా ఏజెంట్లు వీళ్ళు, వాళ్ళ పేర్లు ఇవి, మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు పంపిస్తారు. మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాము, మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది. సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకి కల్పించడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో, జనరల్ ఏజెంట్స్ కావచ్చు, లేదంటే ప్రజలు ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు. అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్టు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము. తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో
వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో, ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి, అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఇది క్రిస్టల్ క్లియర్. కాబట్టి సోషల్ మీడియా కానీ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఎవ్వరు కూడా అనవసరమైన మెసేజ్లు పాస్ ఆన్ చేసుకోవడం కానీ, దానివల్ల ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా లాడ్జెస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ మాకు తెలియకుండా ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే ఆ లాడ్జ్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు కూడా భాగస్వాములు అవుతారు. మద్యం షాపులు అనేటివి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, మన జిల్లా ఎస్పీ గారు వాళ్ళకి ఒక టైమింగ్ ఇస్తారు. ఆ టైమింగ్ ప్రకారం క్లోజర్కే దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. క్లోజింగ్ కూడా అయిపోతుంది చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్లో 4 అంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. వితిన్ స్ట్రాంగ్ రూమ్కు బయట వితిన్ కాంపౌండ్లో సెకండ్ లేయర్ అవుతుంది. థర్డ్ లేయరు స్ట్రాంగ్ రూమ్కి 4 రోడ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా థర్డ్ లేయర్ అవుతుంది. 4th లేయర్ వచ్చి నో ట్రాఫిక్ జోన్, అది నో ట్రాఫిక్ జోన్ ఎక్సెప్ట్ ఏ వెహికల్ కూడా ఇంకా పోవటానికి వీల్లేదు. నో ట్రాఫిక్ జోన్. ఈ విధంగా 4 అంచెల భద్రత ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దాని బయట చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం, తర్వాత క్యూఆర్టీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్, సిఏపిఎఫ్ ఫోర్స్తో, ఏపీఎస్పీ ఫోర్స్తో ఒక అంటే పద్మవ్యూహం లాంటి ఒక మంచి షార్టెస్ట్ డిస్టెన్సెస్, అదేవిధంగా నంబర్ ఆఫ్ వితిన్ రియాక్షన్ టైం చాలా తక్కువ టైంలో అటెండ్ కావడానికి బాగా మా ఎస్పీ గారు ప్లాన్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి అన్నీ కూడా రివ్యూ చేసుకొని బయట నుంచి కూడా చాలా ఫోర్స్ తెప్పించుకుంటున్నాము. కాబట్టి క్యూఆర్టీస్ కూడా చాలా యాక్టివ్గా మంచి ఆఫీసర్స్తో క్యూఆర్టీస్ ఏర్పాటు చేస్తారు. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో మనము ఇవన్నీ చేసేది కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదు. అందరూ కూడా ఏదైతే మన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ రోజును కూడా మనము మన కడప జిల్లా ఒక మోడల్గా, ఒక మంచి జిల్లాగా, ఈ జిల్లాలో మంచి పౌరులు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, అందరూ కూడా సహకారంతో మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కండక్ట్ చేసుకొని కౌంటింగ్ రోజు కూడా ఎవరు కూడా ఏమి చేయలేదన్నటువంటి ఒక మంచి పేరుని మనం మన తరపు నుంచి, మన జిల్లా తరపు నుంచి రాష్ట్రానికి ఇవ్వాలి. అదేవిధంగా ఆ రోజు ఎన్నికల నాయకులు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఇంపార్టెంట్ నాయకులకి మనము సరైనటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేస్తున్నాము. ఒక బాక్స్ టైప్ సెక్యూరిటీతో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఆడ కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు అలాగే వచ్చేసి వాళ్ళ రెసిడెన్సెస్కి వెళ్ళిపోతారు. పార్టీ కార్యాలయాలు కూడా వాటిని క్లోజ్ చేస్తున్నాము. 3వ తారీఖు ఆఫ్టర్నూన్కి పార్టీ కార్యాలయాలన్నీ కూడా క్లోజ్ చేస్తాము. కాబట్టి పార్టీ కార్యాలయాలు కూడా ఎవరు కూడా ఇది చేయకూడదు. ప్రతి ఇంటి దగ్గర, నాయకుల ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నాము. వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, లేనప్పుడు మేము వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. పార్టీ కార్యాలయాల దగ్గర కూడా ప్రైవేట్ వ్యవస్థ ద్వారా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. 4వ తేదీ కానీ 3వ తేదీ 4వ తేదీ సాయంత్రం కానీ ఎటువంటి ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ పర్మిట్ చేయరు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయితేనేమి, జిల్లా ఎస్పీ గారు అయితేనేమి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ నో ప్రొసెషన్స్, నో ర్యాలీస్ ఆన్ ది డే ఆఫ్ కౌంటింగ్ అన్నటువంటి ఒక దీన్ని డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ని మనమందరం గౌరవించాలి. ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత. ఒక చట్టాన్ని గౌరవించడం అనేది రాజకీయ నాయకులకు, పౌరులకి చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి మీరందరూ కూడా, నాయకులందరికీ నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఫాలోవర్స్ కానివ్వచ్చు, మీ అభిమానులు కావచ్చు, వాళ్ళందరినీ మీ ఒక్క వాయిస్ కంట్రోల్ చేయగలుగుతుంది. మీరందరూ కూడా మీ యొక్క నాయకులకు చెప్పండి. ఒక మంచి వాతావరణంలో 6వ తారీఖు పైన విజయోత్సవాలు మీరు చేసుకోవచ్చు. ఆ చేసుకునే ముందు పోలీస్ ఆఫీసర్కి తెలియచేస్తే తగినంత బందోబస్తు మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవచ్చు.
నేను చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా అధికారులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు, ప్రజలు, అన్ని వర్గాల వారు మాకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ని మనము కంప్లీట్ చేసుకోవాలని చెప్పి పోలీస్ వ్యవస్థ తరఫున అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా దీన్ని స్ప్రెడ్ చేయండి, సోషల్ మీడియాను అప్రమత్తం చేయండి. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఫాల్స్ న్యూసెస్ ఇస్తే దే విల్ బీ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. ఏ అఫెన్స్ అయితే జరుగుతుందో ఆ అఫెన్స్లో వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం దాన్ని ప్రాంతాల్లో మొబైల్స్ వేస్తున్నాము, 1 కిలోమీటర్కి పికెట్స్ వేస్తున్నాము. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేటటువంటివి ఒక్కొక్క ఎస్ఐకి 10 మెంబర్స్తో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వేస్తున్నాము. వాళ్ళపైన సిఐ క్విక్ రెస్పాన్స్ టీమ్ వేస్తున్నాము. ఒక్కొక్క ఏరియాకి ఒక డిఎస్పీని స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కింద ట్రీట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ టౌన్ అంతా ఒక సైలెన్స్ వాతావరణము 144 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయిన వాతావరణాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆల్రెడీ నిన్నటి నుంచి మనం అనౌన్స్మెంట్ కూడా స్టార్ట్ చేశాము. టౌన్లో ప్రతి జ్యూరిడిక్షన్లో ఈ విషయాలన్నీ చెప్తున్నాము. మీరు షాప్స్ ఓపెన్ చేయకూడదని, లాడ్జెస్ ఇచ్చేయకూడదని, గుమికూడకూడదని, ఏదైతే మనకు సెక్షన్ 144 సిఆర్పిసిలో ఏ విషయాలైతే లీగల్గా చెప్పబడ్డాయో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి అప్రమత్తం చేయడానికి మనం నిన్నటి నుంచి కూడా అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశాం. సర్వీసెస్ ఉంటే బైపాస్ వెళ్ళిపోతాయి. ఓకే, టౌన్లోకి రావాల్సినటువంటి సర్వీసెస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందల సైడ్ నుంచి వచ్చే వాటికి మనము రామరాజుపల్లి దగ్గర ఒక స్టాప్ పెట్టాం. అక్కడికి వస్తే డ్రాప్ చేసి ఆ నుంచి అలాగే వెళ్ళిపోతాయి. అక్కడ ఒక కంట్రోల్ పాయింట్ పెట్టాం. రాజంపేట సైడ్ నుంచి వచ్చేటటువంటి వాటికి మనం వైఎస్ఆర్ సర్కిల్కి ముందు ఆడ ఒక పాయింట్ పెట్టాము. ఆడికి వస్తాయి, అక్కడ డ్రాప్ చేసి ఎవరైనా పబ్లిక్ ఉంటే తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇర్కాన్ సర్కిల్ కూడా లైక్ వైజ్ చేశాము. కమలాపురం అండ్ చెన్నూరు సైడ్ నుంచి, మైదుకూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఆడ దింపుతారు. నేరుగా అక్కడి నుంచి మళ్ళీ పికప్ పాయింట్స్ తీసుకొని ఆడ వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా ఏ బస్సు కూడా బస్ స్టాండ్కి వచ్చేటటువంటి ఆస్కారం లేదు, ఉండదు. కడప నగర ప్రముఖులుగా విశేష గుర్తింపు పొంది విద్యావేత్తగా ఎంతోమంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన రామ్మూర్తిరెడ్డి కన్నుమూశారు. చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన రామ్మూర్తిరెడ్డి బుధవారం కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని తన స్వగృహంలో మృతి చెందారు. 1923 అక్టోబర్ 10వ తేదీన జన్మించిన ఆయన మద్రాస్ యూనివర్సిటీలో బీఎస్సీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసి 1949లో యుఎస్ఏలో పీహెచ్డీ చేశారు. కడప కోఆపరేటివ్ షుగర్ లిమిటెడ్ చీఫ్ ప్రమోటర్గా, చైర్మన్గా, ఏపీ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్షుడిగా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ న్యూఢిల్లీ అధ్యక్షుడిగా, నేషనల్ హెవీ ఇంజనీరింగ్ కోఆపరేటివ్ లిమిటెడ్ పూణే వైస్ ప్రెసిడెంట్గా విశేష సేవలందించి అందరి మన్ననలు పొందారు. రామ్మూర్తిరెడ్డి కడప నగరంలో ప్రముఖ విద్యా సంస్థగా పేరొందిన విద్యామందిర్ హైస్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తూ అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల మన్ననలు పొందారు. ఇలా ఎన్నో పదవులను చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చిన రామ్మూర్తిరెడ్డి మరణ వార్త విని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో పాటు విద్యామందిర్ పాఠశాల ప్రతినిధులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో పాటు నగర ప్రముఖులు ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాయంత్రం చెన్నూరు మండలం రామనపల్లెలో జరిగిన అంతిమ యాత్రలో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని కన్నీటితో వీడ్కోలు పలికి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నియమించిన సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని ఎన్నికల అధికారులు, మాస్టర్ ట్రైనర్లు సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి కడప నగరం అన్నమయ్య సర్కిల్లోని మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్స్ హైస్కూల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి సారించాలని, రికార్డుల మెయింటైన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని అన్నారు. ప్రతి అంశాన్ని డిజిటల్ బోర్డుపై ప్రదర్శిస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ నిర్వహణ ప్రక్రియ కోసం మొత్తం 1090 మంది కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ప్రకారం కౌంటింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులను సంబంధిత తహసీల్దార్ల ద్వారా అందివ్వడం జరుగుతుందన్నారు. మొదటి ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించిన వారికి జూన్ 2వ తేదీన, రెండవ ర్యాండమైజేషన్ జూన్ 4వ తేదీన ఉదయం 5 గంటలకు, మూడవ ర్యాండమైజేషన్ నిర్వహించి వారు టేబుల్లో కౌంటింగ్ ఎలా నిర్వహించాలో తెలియచేయడం జరుగుతుందన్నారు.
కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి కేటాయించిన సిబ్బంది ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నికల అధికారులు, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అనేది ఒకటి జరుగుతూ ఉంది మనకు. ప్లస్ ఏంటంటే సార్ దాని మీద మనకు లేటెస్ట్గా ఈసీఎస్ అంటే సార్ సిగ్నేచర్ చేసినారు. అసలు సిగ్నేచర్ చేయకపోతే సార్ ఇన్వాలిడ్ కింద చేస్తాము. అతని డిసిగ్నేషన్ ఎక్కడ అతని యొక్క వర్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా సార్, అది కనీసం నేమ్ డిసిగ్నేషన్ అన్నా ఉండాలి సార్ మనకు. కేసు ఏంటంటే లేటెస్ట్ సర్కులర్ ప్రకారం సార్ సిగ్నేచర్ చేసి ఉన్నారు, స్టాంపు వేయలేదు, కానీ వాళ్ళ నేమ్ డిసిగ్నేషన్ కొద్దిగా వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారో రాసేస్తారు అనమాట. ఏం మనకు ప్రాబ్లమే లేదు. సీల్ లేకపోతే ఏముండాలంటున్నాం సార్, సీల్ లేకపోతే మనకు ఖచ్చితంగా సో ఒక రౌండ్కి ఎంత టైం పడుతుంది క్వశ్చన్, ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్గా హాఫ్ అన్ అవర్ పడదు. రీజనబుల్ టైం, ఐ విల్ గివ్ 20 minutes అనేది ఒకటి జరుగుతూ ఉంది మనకు. ప్లస్ ఏంటంటే సార్ దాని మీద మనకు లేటెస్ట్గా ఈసీఎస్ అంటే సార్ సిగ్నేచర్ చేసినారు. అసలు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు పోలీసు శాఖకు తమ వంతుగా సహకరించాలని కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ కోరారు. కడప నగరంలోని తన కార్యాలయంలో లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతయుత వాతావరణంలో కొనసాగేలా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంగా లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, నిర్వాహకులు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలన్నారు. పోలీసుల పర్మిషన్ లేకుండా లాడ్జీల్లోని గదులు, ఫంక్షన్ హాళ్లను అద్దెకి ఇవ్వరాదన్నారు. ఇదే సమయంలో కౌంటింగ్ విధుల నిమిత్తం వచ్చే వారికి, పోలీసు సిబ్బందికి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా లాడ్జీలకు వచ్చే వారి గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమున్న మేరకు సహకరించాలన్నారు. ఇప్పటికే లాడ్జీల్లో గదుల్లో ఉంటున్న ఇతర ప్రాంతాల వారు 3వ తేదీ మధ్యాహ్నం జిల్లాను విడిచి వెళ్లేలా చూడాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ పోలీసు యంత్రాంగానికి తోడ్పాటు అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో నగరంలోని పలు లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు. టోటల్ టౌన్లో లాడ్జెస్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు. నెంబర్ 1. ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బయట నుంచే ఆపరేట్ అవుతాయి. ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము, మైక్, తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము. అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము. సో షాప్స్, ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది. 144 సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా
రాష్ట్రం అంతటా 144 సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ 144 ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి, అక్కడ గుమికూడడం కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము, ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా, పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట, మేము ఇంతమందితో వస్తున్నాము, మా ఏజెంట్లు వీళ్ళు, వాళ్ళ పేర్లు ఇవి, మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు పంపిస్తారు. మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాము, మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది. సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకి కల్పించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి జోసెం చెప్పారు. ప్రొద్దుటూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలే బీజేపీ పాలనా తీరుతో విసిగిపోయారన్నారు. గత 10 ఏళ్లుగా బీజేపీ పాలన అన్ని వర్గాలలో తీవ్ర అసంతృప్తిని కలుగజేసిందన్నారు. ఈ కారణంగా దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, నరేంద్ర మోదీ, అమిత్ షాలను ప్రజలు తిరస్కరించారని అన్నారు. అలాగే రాష్ట్రంలో 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కానున్నాయన్నారు. కూటమి విజయం దిశగా వెళ్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, కడప లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల విజయం తథ్యమని తెలిపారు. బీజేపీ కానీ అధికారంకి వచ్చే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. మొత్తం పార్లమెంటు స్థానాలు 543, అందులో మ్యాజిక్ ఫిగర్ 272. సింగిల్గా ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ 272 దాటదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. మరి సంకీర్ణ ప్రభుత్వాలు అది ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అని చూస్తే ఖచ్చితంగా ఇండియా కూటమే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి. అటు డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, శరద్ పవార్ నేషనల్ ఎన్సీపీ కానీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ, ఇవన్నీ బలమైన పార్టీలు, సీట్లు వచ్చే పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కింద ఉన్నాయి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కింద బలమైన పార్టీలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఎన్నో సీట్లు వచ్చేది టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ. మిగతా పార్టీలన్నీ పెద్ద సీట్లు వచ్చే పార్టీలు కాదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది కేంద్రంలో. ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అది కూడా స్వీప్ కాదు. 2014 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014లో కూడా ఏ పార్టీకి స్వీప్ రాలే. మొత్తం రాష్ట్రంలో 175 సీట్లు అయితే మొత్తం సీట్లు, దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 88. 2014లో జగన్ పార్టీకి 67, టీడీపీకి 102 రావడం జరిగింది. అంటే మ్యాజిక్ ఫిగర్ 88కి కొద్ది దూరంలో జగన్ పార్టీ ఆగిపోయింది, కొంచెం ఎక్కువ టీడీపీకి రావడం జరిగింది. టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది 2014లో. కానీ 2019లో స్వీప్ వచ్చింది. మొత్తం జగన్ పార్టీకి 151, టీడీపీకి 23 రావడం జరిగింది. కానీ ఈసారి 2014 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. జగన్ పార్టీకి ఒక 60 నుండి 80 సీట్లు, టీడీపీ కూటమికి 90 నుంచి 115 సీట్లు ఆ మధ్యలో వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఓవరాల్గా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు సంబంధించి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది రాష్ట్రంలో. ఈసారి సీట్లు గ్యారెంటీగా చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఇది ఒకటి వచ్చేసి చీరాల కొంచెం బాగుంది అని అంటున్నారు. చీరాల వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా మడకశిర కూడా ఓట్లు బాగా రావచ్చు అంటున్నారు ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి. కానీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరుగుతుంది. పార్లమెంటుకు సంబంధించి కడప లోక్సభ సీటు
కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి అనేక కారణాలు. ఒకటి, మహిళా ఓట్లలో గణనీయమైనటువంటి ఓట్లు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలారెడ్డికి పన్నాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహిళ కావడము, రెండవది వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, సౌభాగ్యమ్మ గారు, ఆఖరికి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి తల్లి, వీళ్ళ యొక్క ఆవిడ లేక ఇవన్నీ కూడా మహిళల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు షర్మిలమ్మ కొంగు పట్టుకొని అడగడము, ప్రజలను అప్పీల్ చేయడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ధరించినటువంటి చీర రంగు గురించి మాట్లాడము, ఇవి మహిళల్లో జగన్ పార్టీ పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల సానుభూతి పెరిగింది. కాబట్టి మహిళా ఓట్లు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండవది, మైనారిటీ ఓట్లలో ముస్లిం ఓట్స్ జాతీయ స్థాయిలోనే బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అనే ఒక అభిప్రాయం రావడంతో జనరల్గా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో కూడా ముస్లింల ఓట్లు గణనీయంగా వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థికి పన్నాయి. సేమ్ క్రిస్టియన్ ఓట్లు కూడా ఇదే బీజేపీ యొక్క భయంతో, బీజేపీ వలన ఒక అభద్రతా భావానికి లోనైనారు. దానికి తోడు ఈవిడ క్రిస్టియన్ కావడము, ఈవిడ భర్త అనిల్ కుమార్ వచ్చేసి అతని ప్రయత్నము, ఇవన్నీ కలిసి క్రిస్టియన్ ఓట్స్లో కూడా గణనీయమైన ఓట్లు వస్తున్నాయి. నాలుగవది, క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ తరఫున క్రాస్ ఓటింగ్ జరిగింది, వైకాపా తరఫున క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓపెన్గా చెప్తున్నారు, 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఓటు అట్లా పార్టీ పరంగా, ఇంకో ఓటు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలమ్మ గారికి వేసిన ఉదంతాలు వచ్చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అది రెండవది వచ్చేసి చివరిది పులివెందుల్లో ఒక ఓటు అట్లా, ఒక ఓటు ఇట్లా, ఒక ఓటు రాజశేఖర రెడ్డి కొడుకు, ఒక ఓటు రాజశేఖర రెడ్డి కూతురుకు అనేది వైకాపా ఓటర్స్లో గణనీయంగా ప్రభావం చూపింది. కాబట్టి దానికి తోడు రిగ్గింగ్ జరగలేదు, సాఫీగా జరిగింది. కాబట్టి ప్రజాభిప్రాయము ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షర్మిలమ్మ గారు అసంగుర్తు మీద ఖచ్చితంగా కడప సీట్లో గెలవబోతున్నారు. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి ఓట్లు వస్తాయి, సీట్లు వచ్చే పరిస్థితి కనిపించలేదు, కానీ ఓట్లు మాత్రము గతానికంటే పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కడప జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల సరళిపై మా అభిప్రాయం. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాట బాట పట్టి అనేక విజయాలు సాధించిన సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1970లో త్యాగం, పోరాటం అనే నినాదంతో కోల్కతాలో సిఐటియు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు సిఐటియు కార్మికుల గొంతుకులా మారి అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. గత 54 సంవత్సరాలుగా కార్మికులు, కష్టజీవుల సమస్యలపైన రాజీ లేని పోరాటాలు కొనసాగించిందని అన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, ఫ్యాక్టరీ లాకౌట్లు, కార్మికుల కష్టాలు, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల సమస్యలు, కరువు కాటకాల సమయంలో సిఐటియు అత్యంత కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా జరిగే జెండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక అధికారంలోకి రానున్న ప్రభుత్వాలు ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరారు. సిఐటియు స్థాపించబడింది కాబట్టి రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 54 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల మీద, కష్టజీవుల సమస్యల మీద రాజీ లేనటువంటి పోరాటాలు సిఐటియు నిర్వహించింది. అటు ఎన్నికల కాలంలో కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ లాకౌట్ అయినప్పుడు కావచ్చు, వర్కరు కష్టాల మీద, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద, స్కీమ్ వర్కర్ల సమస్యల మీద, కరువు కాటకాలు వచ్చినప్పుడు అనేక సమస్యల మీద సిఐటియు రాజీ లేనటువంటి పోరాటం నిర్వహించడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర సిఐటియు పోషించింది. ఆ తరుణంలో 54వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో పెద్ద ఎత్తున
ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. కాబట్టి నాయకత్వం అందరూ కూడా సన్నద్ధం కావాలి. రెండోది, ఈ స్ఫూర్తితో రాబోయే సంవత్సర కాలం వరకు, రాబోయే కాలం నాటికి పెద్ద ఎత్తున కార్మికుల సమస్యల మీద, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధం కావాలని, ఆ విధంగా ప్రయత్నం చేయడం కోసం సన్నద్ధం కావాలని మీ తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 4వ తేదీ కొత్త ప్రభుత్వాలు ఎవరైనా రావచ్చు. ఆ ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద, కార్మిక సమస్యల మీద పనిచేయాలి, కార్మికుల ఓట్లు కావాలి, కార్మికుల సమస్యల మీద పనిచేయడం కోసం ప్రభుత్వాలు ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మీ తరపున CITగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలి. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కడప DSP మహమ్మద్ షరీఫ్ వినతి. నగర ప్రముఖులు విద్యావేత్త రామూర్తిరెడ్డి కన్నుమూత. డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ప్రముఖుల నివాళి. ఓట్ల లెక్కింపు కోసం నియమించిన సిబ్బంది అప్రమత్తతో తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలి. శిక్షణా కార్యక్రమంలో కౌంటింగ్ సిబ్బందికి ఎన్నికల అధికారులు, మాస్టర్ ట్రైనర్లకు దిశానిర్దేశం. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.